మకరం అనేటువంటి మకర మాసం ఉత్తరాయణ ప్రారంభం. దక్షిణాయనమేమో కర్కాటకంలోకి జూలైలో. అక్కడి నుంచి జనవరిలో మకర సంక్రాంతి రోజు నాడు సూర్యోదయం జరిగింది. దేవత లెక్క ప్రకారం దేవత సంవత్సరం అంతా ఒకరోజు. ఈ ఒక రోజుల్లో సూర్యోదయం మనకు ఏ విధంగా ఉదయం అవుతుందో ఆ విధంగా మకర సంక్రాంతి అనేటువంటి సూర్యోదయ సమయం. కర్కాటక సమయం ప్రవేశించేప్పుడు రాత్రి సమయం కనుక రాత్రి కర్కాటకంలో జూలైలో ప్రవేశించిన తర్వాత మనం ఆషాఢ మాసం వచ్చేసరికి రాత్రి నిద్రపోయే సమయం కనుక భగవంతుడు శయన ఏకాదశి ఆ రోజు నిద్రిస్తాడు, కార్తీక మాసం లేస్తాడు. కనుక ఈ సమయం అనేది చాలా ధనుస్సు అని చాలా శ్రేష్టమైనటువంటి సూర్యోదయ సమయం కనుక, సూర్యోదయం కంటే ముందున్న బ్రాహ్మీ ముహూర్త సమయం కనుక ఈ సమయంలో భగవంతుని పూజించడం, సేవించడం అంటే అర్థం ఏంటి? ఆయనకు అనేకమైన పాదసేవలు చేస్తాం, నీళ్లు తాగమని స్నానం చేస్తాం, అదేవిధంగా అనేకమైన వస్త్రాలు, ఈ విధంగా మనం ఆయనకు సేవ చేయడం. ఈ సేవ అనేది భగవంతుడి సేవలో తత్పరతం కలిగితే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా శ్రేష్టమైంది. కనుక ఈ ధనుస్సు నెల రోజులు అంతా కూడా ఆ దేవతలకు అంతా కూడా ఒక రోజు కింద లెక్క. కనుక ఆ సమయంలో ధనుస్సంక్రాంతి మారభ్య, ధనుస్సంక్రాంతి మొదలుకొని మకర సంక్రాంతి నెల రోజులు కూడా ఈ పూజ చెయ్యాలి. ఇది ఒక వ్రతం, దీక్షగా పట్టుకొని చేయాల్సినటువంటి సమయం. ఈ సమయంలో ఏం చేయాలి? జపాద్ధోమాత్ తథా దానాత్ యాగాచ్చ తపసోపి చ ధనుర్మాసం విశిష్టం హి పురాణే పరికీర్త్యతే. పురాణాలు ఏం చెప్తున్నాయి? మనకు ధర్మాధర్మ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రాలు, వేదం చెప్తున్నది. వేదం అర్థం కాకపోతే స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథాల విషయాలన్నీ కూడా విశిష్టంగా చాలా కథాత్మకంతో చెప్పేటువంటి పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో ఉన్నటువంటి విషయం ఏం చెప్తున్నాయి? ధనుర్మాసం అంటే లేదా సూర్యోదయం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిత్యం కూడా ఏం చేస్తే బాగుంటుంది? రోజు ఇవాళే కాదు, ఈ ధనుర్మాసమే కాదు, ప్రతిరోజు కూడా జపాలు చేసేటువంటి వాళ్ళు ఏదైనా ఫలానా కోరిక కావాలని కోరినప్పుడు జపం చేయమని మనకు పండితులు చెప్తారు. ఆ జపం అనేటువంటిది సూర్యోదయం కంటే ముందు చేస్తే చాలా శ్రేష్టం. బ్రాహ్మీ అంటే బ్రహ్మ సంబంధమైనటువంటిది, బ్రహ్మస్త్రీ అయినటువంటి సరస్వతి దేవి యొక్క సమయం అని మనం అనుకోవచ్చు. కనుక సరస్వతి దేవికి చాలా ఇష్టమైనది ఏమిటి అంటే వాంగ్మయ రూపిణి ఆమె. కనుక జపాలు, తపాలు, పూజలు, చదువు ఇవన్నీ కూడా ఆ సమయంలో చేస్తే ఆమె చాలా సంతోషించి వాళ్ళకు తగిన సిద్ధిని చేసేలాగా ఆమె అనుగ్రహిస్తుంది. కనుక జపం అనేటువంటి సూర్యోదయం తర్వాత స్నానాలు ఏమి చేయడం, స్నానం కంటే అవన్నీ కూడా పూర్ణమే చేయాలి, ఆ తర్వాత జపాలు చేసుకోవాలి. అట్లానే హోమాలు చేసేటువంటి వాళ్ళు కానీ. అందుకొరకే చాలా చోట్ల కూడా మన ఏమిటంటే గృహప్రవేశాలు అవన్నీ కూడా ముందే చేస్తారు. దాన్ని ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తం ఎంత శ్రేష్టమైందంటే పొరపాటున ఏదైనా ముహూర్తాలు దోషం ఉన్నా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం చాలా గొప్పనే పుణ్య దివసమే. అందుకొరకు ఏ తప్పులు ఉన్నా దాంట్లో నశించిపోతాయి, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అందుకొరకు హోమాలు, దానం చేయడం, మనం ఇచ్చే 1 రూపాయి అయినా అది చాలా శ్రేష్టమైనది. మిగతా రోజుల్లో చేయకపోయినా ఆ రోజు చేయడం, ఆ సూర్యోదయం కంటే ముందు చేసే దానము, అట్లానే యాగాలు, తపస్సు ఇవన్నీ కూడా ఫలిస్తాయి. కనుక ఈ విశిష్టత కూడా పురాణంలో చెప్పబడ్డది. అకర్మణ కృత పూజ కార్ముకే విష్ణువల్లభే అపునర్భవదా ప్రోక్త సత్యముక్తం ద్విజోత్తమా. ఓ ద్విజోత్తములారా, ధనుర్మాసం లో అకర్మణాకృత ఏదైనా మనం చేయాల్సిన పనులు చేయకపోయినా, అంటే మనకు 2 రకాలుగా కర్మలు ఏమిటంటే అకర్మ, చేయకూడని పని చేసినా తప్పు, చేసే పని వదిలినా తప్పు, కర్తవ్య దోషాలు అంటాం. అంటే మనం నిత్యం సంధ్యావనం చేయాలి, పూజలు చేయాలి, ఇంకేవో చేయాలి, అతిథి చేయాలి, ఇవన్నీ కర్తవ్యాలు. అకర్తవ్యాలు అంటే అసత్యం ఆడకడం కానీ, లేకుంటే అధర్మం చేయడం కానీ, ఎదుటివాడిని మోసం, ఇట్లాంటివన్నీ అకర్తవ్యాలు, నిషిద్ధ కర్మలు. ఈ నిషిద్ధ కర్మలు చేసినటువంటి పాపం కానీ, చేసే పని చేయకపోయినా యొక్క ఆ పాపాలు కానీ చేయకపోతే అవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా దీని ద్వారా నశిస్తాయి. కనుక ఇది విష్ణు వల్ల కార్మికే, ఇది కార్మికం అంటే ధనుస్సు యొక్క మాసం చాలా విష్ణువుకు చాలా ప్రియమైనటువంటి మాసం. దీంట్లో అపునర్భవద మోక్షం అనేది వస్తుంది.
కనుక ఇది అంతా కూడా చెప్పబడ్డది. యత్ సంపదం సముద్దిశ్య కరోతి మనుజోముద. ఏదైతే సంపదలు కావాలని కోరుకుంటారు, అందరూ కూడా మోక్షాన్ని కోరుకోరు, రకరకాల విషయాలు కోరుకుంటారు. ఎవరెవరికి ఏ కోరికలు ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్రతాచరణ జరుగుతుంది. కనుక సంపదమాప్నోది, సంపత్తును అనేది కూడా వాళ్ళు చేస్తుంటారు. అకృత్వా సర్వదానాన్ని, నిజాన్ని ప్రతిరోజు చేసేది ఇంకే రోజుల్లో చేసే దానాలు చేయకపోయినా కూడా అవన్నీ కూడా దీంట్లో చేయడం ద్వారా అస్నాత్వ అంటే కర్తవ్యం ఏంటంటే దానాలు చేయాలి, పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి, అదేవిధంగా నదీ తీర్థ స్నానాలు చేయాలి. ఇవేమీ చేయకపోయినా కూడా ఈ ధనుర్మాసంలో 4 రోజులు ఉంటే ఖచ్చితంగా ఏకదావా ప్రతి సంవత్సరం కూడా కనీసం 1 సంవత్సరమైనా 1 రోజైనా ఉంటే దాని యొక్క ఫలితం వస్తుంది అని ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్ని నేను మీ ముందు ఉంచాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.